సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తనపై జరిగినటువంటి దాడిని బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. అది వ్యక్తి మీద దాడి కాదు, ఈ వ్యవస్థ మీద, తర్వాత రాజ్యాంగం మీద దాడిగా భావించాల్సిందిగా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఆ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఆయన పలికిన పదాలు ఏదైతే సనాతన ధర్మం మీద పాటించినటువంటి వ్యక్తుల్ని ఇట్లాగే చేస్తామని చెప్పేసి ఏదైతే వ్యక్తి చేసిండో అది తీవ్రమైన చర్యగా మేము భావిస్తున్నాం. దాని వెనుక, ఆ వ్యక్తి వెనుక ప్రధానమైన వ్యక్తులు ఉన్నారని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఈ వ్యవస్థను ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి డెవలప్ చేస్తున్నటువంటి సందర్భంలో ఒక సనాతన ధర్మాన్ని ఈ దేశంలో ప్రవేశపెట్టడానికి జరుగుతున్న ప్రయత్నాలుగా మేము భావిస్తున్నాం. అది యువతను నిర్వీర్యం చేసే దాంట్లో భాగంగానే ఇది ఈ వ్యవస్థ మీద దాడి జరిగిందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఈ దాడిని మేము ఎంత మాత్రం సహించేది కాదు. దీని వెనుక ఎవరున్నా కానీ ఆ వ్యక్తి వెనుక ఎవరున్నా సరే వాళ్ళందరినీ కూడా చర్య తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం.